హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వసంతాస్ ఛానల్. ఈ రోజు నేను చెప్పబోయే కథ గార్ధబాసుర సంహారం. ఈ కథ నేను ఆంజనేయ చరిత్ర మొదటి భాగం అనే బుక్ లో చదివాను. ఈ బుక్ రచన శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ. శివకేశవులకు హరిహరులకు భేదం లేదు అనే చెప్పే కథల్లో ఈ కథ కూడా ఒకటి. ఇక కథలోకి వెళ్తే, పూర్వం గార్ధబాసురుడు అనే గొప్ప రాక్షసుడు ఉండేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. అతడు శివుని వల్ల అనేక వరాలు పొంది గర్వంతో లోకాలను పీడించేవాడు. వాణ్ణి సంహరించాలని విష్ణుమూర్తి కూడా కృషి చేశాడు, కానీ సాధ్యం కాలేదు. దాంతో విష్ణుమూర్తి దేవతలందరినీ వెంటబెట్టుకొని శివుని దగ్గరికి వెళ్ళి చాలా రకరకాలుగా స్తుతి చేశాడు. అప్పుడు శివుడు లోపల ఏదో అనుకొని పైకి మాత్రం ఇలా అన్నాడు: వాడు నా భక్తుడయ్యా, నా భక్తులను నీ బోటి వాళ్ళు ఎలా జయించగలరు? నా భక్తుడు గనక నేనెట్లా వాడికి అపకారం చేయగలను అని అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తికి కొంచెం రోషం వచ్చింది. అప్పుడు విష్ణుమూర్తి రోషం పెంచుకొని ఇలా అన్నాడు: పరమేశ్వర, నువ్వు ఒకప్పుడు తమో గుణానికి ఆశ్రయమించి రాక్షసులను మెచ్చుకుంటావు, మరొకప్పుడు రజోగుణానికి ఆశ్రయం ఇచ్చి గౌరీదేవితో విహరిస్తావు, వేరొకప్పుడు సత్వగుణానికి ఆశ్రయం ఇచ్చి మహర్షులకు తత్వబోధలు చేస్తూ ఉంటావు. ఒక్కొక్కప్పుడు అన్ని గుణాలను వదిలి నువ్వుగానే ఉంటావు. నువ్వు ఎలా ఉన్నా నేను నీ భక్తున్నే. భక్తిలో నాకన్నా ఆ గార్ధబాసురుడే ఎక్కువని నీవు అంటున్నావు. అది అబద్ధమని నేను నిరూపిస్తాను. మనసులో నీ మీద భక్తిని ధరించి ఆ శివభక్తి బలంతోనే నీ ఎదుటే వాణ్ణి సంహరించి చూపిస్తాను. నీ పాదాల మీదే ప్రమాణం చేస్తున్నాను అని అన్నాడు. అది విన్న శివుడు, నువ్వు ఆ పని చేస్తే నేను నీకు దాసున్నై సేవలు చేస్తాను అన్నాడు. అప్పుడు విష్ణువు ఇలా అన్నాడు: దేవదేవా, వాడు నీ భక్తుడే, నేను నీ భక్తున్నే. కానీ పాపకృత్యాల వల్ల వాడి భక్తి కవచం శిథిలమైపోయింది. నా భక్తి నువ్వు చేసిన ప్రతిజ్ఞ వల్ల రెండింతలు బలపడుతుంది. ఇక చూడు నా ప్రతాపం అన్నాడు. ఇలా ఉగ్రంగా ప్రతిజ్ఞలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విష్ణువు. ఇంత ఆర్భాటంగా వెళ్ళిన విష్ణువు గార్ధబాసురుడి దగ్గరికి చేరే సమయానికి ఒక సుందరాంగిగా మారిపోయాడు. విష్ణువు వస్తాడు, యుద్ధం చేయాలి అని ఎదురు చూస్తున్న గార్ధబాసురుడికి ఆ ప్రాంతాలలో అందగత్తె కనిపించేసరికి ఒళ్ళు తెలియలేదు. ఆ సుందరాంగి చూపించే విలాసాలకు వాడికి మత్తెక్కిపోయి ఆమె వెంట పడ్డాడు. ఆమె తన సరస సంభాషణలతో వాడికి మత్తు పెంచి చివరికి ఒక కళ్ళు ముంత వాడి చేతికి అందించి, ఇది ఇద్దరం కలిసి తాగుదాం అంది. వాడు ఆమె మీది తమకంతో పీకల దాకా తాగేసి నేల మీద పండి పొర్లుతూ పిచ్చి పిచ్చి అరుపులు అరవసాగాడు. ఇంతలో శ్రీహరి ఒక పెద్ద తోడేలుగా మారి గాడిద ఆకారంలో ఉన్న ఆ రాక్షసుడికి మీద పడ్డాడు. వాడింకా మత్తులో నుంచి పూర్తిగా తేరుకోకముందే తలకాయతో సహా శరీరమంతా తినేశాడు. అద్భుతమైన ఈ ఉపాయంతో శ్రీహరి సాధించిన విజయానికి దేవతలు ఆశ్చర్యపడి ఆయన మీద పుష్ప వర్షం కురిపించారు. శ్రీహరి చతుర్భుజుడై సాక్షాత్కరించాడు. ఇంతలో శివుడు అక్కడ సాక్షాత్కరించి శ్రీహరికి సాష్టాంగంగా నమస్కరించి, మాధవా, నేను నీ దాసుణ్ణి అంటూ స్తుతించాడు. ఆ స్తుతిని విని విష్ణువు వినయంతో దూరంగా జరిగి ఇలా అన్నాడు: దేవదేవా, నీవు సకల జగత్ ప్రభువు. నీ మీది భక్తి వల్లే నేను ఈ రాక్షసుని జయించాను. నీకు భక్తుణ్ణి అంటే నేనే నీకు దాసుణ్ణి. అలాంటప్పుడు నేను నిన్ను దాసునిగా ఎలా చేసుకుంటాను? అయినా నీ వాక్యం అసత్యం కారాదని నువ్వు సంకల్పిస్తున్నావు కనుక నేను రావణ వధకై శ్రీరాముడిగా అవతరించినప్పుడు నీవు హనుమంతుడివై జన్మించి నాకు ఉపకారం చెయ్యి. అప్పుడు నాకు స్నేహితుడివై ఉండు. ఆ విధంగా నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో అని అన్నాడు. అది విని శివుడు సరే అన్నాడు. శివకేశవులు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పరస్పరం సెలవు తీసుకున్నారు. దేవతలంతా ఈ లీలలను చూసి దీనివల్ల శివకేశవులిద్దరికీ అణుమాత్రం కూడా భేదం లేదని తెలుసుకొని వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు. ఏది ఏమైనా ఇలాంటి కథల ద్వారా హరిహరులకు శివకేశవులకు భేదం లేదనే సత్యాన్ని నిరూపించటమే ఈ కథలలో గల అంతరార్థం.